అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజ్ చీప్ అండ్ బెస్ట్ ఐఆర్సిటీసీ స్పెషల్ ప్యాకేజ్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం 13,000 రూపాయలకే 4 రోజుల అద్భుతమైన ఊటీ టూర్ అంటే నమ్మగలరా? హోటల్, భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్, ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ దర్శనం ఇవన్నీ ఒకే ప్యాకేజీలో లభిస్తే ఎలా ఉంటుంది? అంతేకాదు, భారతదేశంలోనే అత్యంత అందమైన హిల్ స్టేషన్లో ఒకటైన ఊటీని ఎలాంటి టెన్షన్ లేకుండా తిరిగే అవకాశం వస్తే మీరు మిస్ అవుతారా? అసలు ఈ ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళొచ్చు, ఎంత ఖర్చు అవుతోంది, నిజంగా ఇది వాల్యూ ఫర్ మనీ ప్యాకేజీనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఫ్యామిలీతో వెళ్ళే నెక్స్ట్ ట్రిప్ ఇదే అని మీరు కూడా అనుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం పరుగులు పెడుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్, టెన్షన్, లక్ష్యాలు, ఇలా జీవితం అంతా ఒత్తిడితోనే నిండిపోయింది. అలాంటి సమయంలో కొద్ది రోజులు ప్రకృతి మధ్య గడపాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్ లేదా చిన్న సెలవులు వస్తే నగరానికి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ఇప్పుడు దేశంలో హిల్ స్టేషన్ టూరిజానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. హిల్ స్టేషన్ అంటే చాలా మందికి మొదట గుర్తుకు వచ్చేది ఊటీ. అందుకే దీనిని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుస్తారు. ఎటు చూసినా పచ్చని కొండలు, మబ్బులతో ఆడుకునే లోయలు, చల్లటి గాలి, టీ తోటలు, రంగురంగుల పూల తోటలు, సరస్సులు, జలపాతాలు, బ్రిటిష్ కాలం నాటి అందమైన భవనాలు, ఇవన్నీ కలిపి ఊటీని ఒక కలల ప్రపంచంలా మార్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది ఊటీకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, హోటల్ ఎలా బుక్ చేసుకోవాలి, లోకల్ సైట్ సీయింగ్ ఎలా చేయాలి, క్యాబ్ ఖర్చు ఎంత అవుతుంది, ఇలా ఎన్నో సందేహాల వల్ల చాలామంది చివరకు ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఐఆర్సిటీసీ ఒక చక్కని టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇది 3 రాత్రులు 4 రోజుల ప్రత్యేక టూర్. అంటే మీరు ప్రయాణం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే మిగతా ఏర్పాట్లన్నీ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. అందుకే కుటుంబాలతో వెళ్ళే వారికి, కొత్తగా పెళ్ళైన జంటలకు, స్నేహితుల గ్రూపులకు, సీనియర్ సిటిజన్లకు కూడా ఇది మంచి ఎంపికగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్యాకేజీ ధర గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కరికి సుమారు 13,260 రూపాయలుగా నిర్ణయించారు. చాలామందికి మొదట ఈ మొత్తం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా, పర్యాటక ప్రాంతాల దర్శన వంటి అనేక సౌకర్యాలు ఇందులోనే ఉంటాయి. విడివిడిగా హోటల్ బుక్ చేస్తే, క్యాబ్ తీసుకుంటే, భోజనం చేస్తే వచ్చే మొత్తం ఖర్చుతో పోలిస్తే ఈ ప్యాకేజీ చాలా వరకు అందుబాటులోనే ఉంటుంది. మరి 4 రోజుల టూర్లో మీరు ఏమేమి చూడబోతున్నారు? ముందుగా ఊటీ బొటానికల్ గార్డెన్. ఇది ఊటీలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన అందమైన మొక్కలు, వందల రకాల పూలు, శుభ్రంగా నిర్వహించే ఉద్యానవనం, ఫోటోలు తీసుకోవడానికి అద్భుతమైన ప్రదేశం. ఆ తర్వాత ఊటీ సరస్సు. ఈ సరస్సులో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న కొండలను చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కుటుంబంతో వెళ్ళే వారికి ఇది మరపురాని అనుభవంగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ ప్రదేశాన్ని చాలా ఇష్టపడతారు. తర్వాత దొడ్డా బెట్ట పిక్. ఇది నీలగిరి పర్వతాల్లో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటి. ఇక్కడ నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. మబ్బులు కిందకు వచ్చి కొండలను తాకుతున్నట్లు అనిపిస్తోంది. ఉదయం సమయంలో ఇక్కడ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజ్ గార్డెన్ మరో ప్రత్యేక ఆకర్షణ. వేలాది రకాల గులాబీ పూలతో ఈ గార్డెన్ కలకల్లాడుతూ ఉంటుంది. ప్రేమికులు, ఫోటోగ్రఫీ ప్రేమికులు, సోషల్ మీడియా కోసం అందమైన ఫోటోలు తీసుకోవాలనే వారికి ఇది బెస్ట్ స్పాట్. పైకారా జలపాతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. కొండల మధ్య నుంచి జాలువారే నీటి ప్రవాహం చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోంది. వర్షాకాలంలో ఈ జలపాతం అందం మరింత పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులకి ఇదొక స్వర్గంలా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ టూర్లో అందరికీ బాగా నచ్చే మరో అంశం గురించి చెప్పాలి. అదే నీలగిరి మౌంటైన్ రైల్వే. ఇది సాధారణ రైలు ప్రయాణం కాదు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన చారిత్రక రైల్వే మార్గం. కొండల మధ్యగా, వంతెనల మీదుగా, సొరంగాల గుండా ప్రయాణిస్తూ వెళ్ళే ఈ ట్రైన్ జర్నీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందని చాలామంది చెబుతూ ఉంటారు. ఊటీ అంటే టీ తోటలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఎటు చూసినా పచ్చటి టీ తోటలు కనిపిస్తాయి. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, టీ ఆకులు సేకరించే విధానం, టీ తయారీ ప్రక్రియ, ఇవన్నీ చూడడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అక్కడ తయారయ్యే ఫ్రెష్ టీ రుచి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే మధుమల్లై నేషనల్ పార్క్ కూడా ఈ ప్రాంతంలో ప్రముఖ ఆకర్షణ. అదృష్టం ఉంటే అడవి ఏనుగులు, జింకలు, నెమళ్ళు, మరికొన్ని అడవి జంతువుల్ని కూడా చూడవచ్చు. ప్రకృతి ప్రేమికులకి ప్రదేశం ఎంతో నచ్చుతుంది. ఊటీ ప్రత్యేకత కేవలం ప్రకృతి మాత్రమే కాదు, బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పాతకాలపు చర్చిలు, రైల్వే స్టేషన్లు, కాలనీలు, వాటి నిర్మాణ శైలి ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఊటీని చూసిన వారు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అనుకుంటారు.
మరి ఈ ప్యాకేజీ ఎవరికి బెస్ట్? మొదటి కుటుంబాలతో వెళ్లే వారికి, రెండోది కొత్తగా పెళ్ళైన జంటలకు, మూడోది స్నేహితుల గ్రూపులకు, నాలుగోది సీనియర్ సిటిజన్లకు. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు ముందే ఉంటాయి కాబట్టి ప్రయాణంలో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. అయితే ప్రయాణానికి వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఊటీలో వాతావరణం ఎప్పుడైనా చల్లగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి స్వెటర్ లేదా జాకెట్ తప్పకుండా తీసుకువెళ్ళాలి. వర్షాకాలంలో వెళ్తే గొడుగు లేదా రెయిన్ కోట్ కూడా ఉపయోగపడుతుంది. మంచి షూస్ వేసుకోవడం మంచిది, ఎందుకంటే చాలా ప్రాంతాలు నడవాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి ప్యాకేజీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సెలవుల సమయంలో సీట్లు త్వరగా పూర్తవుతాయి. అందుకే ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది. చివరి నిమిషం వరకు వేచి చూస్తే అవకాశం మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ప్యాకేజీ ధరలు, బయలుదేరే తేదీలు, అందుబాటులో ఉన్న సీట్లు, ప్రయాణ నిబంధనలు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బుకింగ్ చేసే ముందు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో తాజా వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. అప్పుడు మీ ప్రయాణం మరింత సులభంగా ఉంటుంది. చాలామంది స్వయంగా ప్లాన్ చేసి ఊటీకి వెళ్తారు, కానీ హోటల్ బుకింగ్, క్యాబ్ ఖర్చులు, ఫుడ్ టికెట్లు అన్నీ కలిపి చూస్తే ఖర్చు చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అదే ప్యాకేజీ ద్వారా వెళ్తే బడ్జెట్ ముందే తెలుస్తుంది, ప్రయాణం కూడా ప్లాన్ ప్రకారం సాగుతుంది. అందుకే ఇప్పుడు ఇలాంటి టూర్ ప్యాకేజీలకు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ప్రకృతి ప్రేమికులా? ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? కుటుంబంతో ప్రశాంతంగా 4 రోజులు గడపాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఊటీ టూర్ మీకు మంచి ఎంపిక కావచ్చు. చల్లని గాలి, పచ్చని కొండలు, అందమైన సరస్సులు, జలపాతాలు, టీ తోటలు, చారిత్రక రైల్వే ప్రయాణం ఇవన్నీ ఒకే ట్రిప్లో ఆస్వాదించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. మరి మీరు ఊటీకి ఇప్పటికే వెళ్ళారా, లేదా ఈసారి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? మీకు ఊటీలో బాగా నచ్చిన ప్రదేశం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ ప్యాకేజీలు, ఐఆర్సీటీసీ టూర్లు, దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.